కాలిఫోర్నియాలోని సియర్రా నెవాడా పర్వత శ్రేణుల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారీ హిమపాతం ఒక స్కీయింగ్ బృందాన్ని కబళించింది. లేక్ తాహో సమీపంలోని క్యాజిల్ పీక్ వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని లేక్ తాహో ప్రాంతంలో ఒక్కసారిగా కురిసిన మంచు మరణ మృదంగం సృష్టించింది. ఈ ఘటనలో 15 మందితో కూడిన స్కీయర్ల బృందం క్యాజిల్ పీక్ వద్ద స్కీయింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా భారీ హిమపాతం వారిని ముంచెత్తింది. ఫుట్బాల్ మైదానం అంతా పొడవునా మంచు చర్యలు విరిగి పడటంతో క్షణాల్లో అంతా అస్తవ్యస్తమైపోయింది. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 50 మంది రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతికూల వాతావరణం, గాలి వేగం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. రెస్క్యూ టీమ్స్ 6 స్కీయర్లను ప్రాణాలతో బయటకు తీయగలిగారు. వీరిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 7 మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కనిపించకుండా పోయిన 9వ వ్యక్తి కోసం వెతుకులాట కొనసాగుతోంది. అయితే తీవ్రమైన చలి, మంచు తుఫాను కారణంగా ఆ వ్యక్తి కూడా మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం 1981 తరువాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన హిమపాతంగా నిలిచింది. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. ప్రస్తుతం అక్కడ రికవరీ ఆపరేషన్ కొనసాగుతోంది. వాతావరణం శాంతించిన తర్వాతే మృతదేహాలను పూర్తిగా బయటకు తీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.